నమస్కారం సత్యవాణి మ్యామ్. సర్వేజన సుఖనో భవంతు. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. స్త్రీలు ప్రత్యేకంగా ఏ పనులు చెయ్యకూడదు అని మీరు అడిగారండి. ఎందుకంటే వేరే ఫోన్లు వచ్చినాయి మీకు అడుగుతున్నారు అని అడిగారు. వాటికి సమాధానం చెప్తున్నానండి. ముఖ్యంగా మంగళసూత్రాలలో పిన్స్ పెట్టుకుంటారు చూడండి, అది చెయ్యరాదు. సాటి స్త్రీని చూసి వారితో పోల్చుకొని ఈర్ష పొందరాదు. మొత్తం 10 పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ పాయింట్ ఏమో మంగళసూత్రాలలో పిన్స్ పెట్టుకోకూడదు అని చెప్పాను. సెకండ్ వన్, ఎదుట వ్యక్తితో పోల్చుకొని అసూయ చెందరాదు. సెకండ్ పాయింట్ అండి అది. థర్డ్ పాయింట్ చెప్తున్నా రోజా, మనం ఏదన్నా నగలు నట్రా ఏమన్నా చేయించుకున్నా కూడా గొప్పలు పోయి ఎదుటి వాళ్ళకి చెప్పరాదండి. అది నరఘోష అవుతుంది. అందుకని అది చెప్పబోకండి. అది సహజంగా ఆడవాళ్ళల్లో ఉండే గుణం. అర్థమవుతుందా? ఆడవాళ్ళల్లో ఉండే గుణం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పక్కవారికి గొప్ప చెప్పుకోవాలని, నేను గాజులు చేయించుకున్నాను, ఆ నగలు చేయించుకున్నాను అని చెప్తారండి. అది నరఘోష అవుతుందండి. అది చెప్పకూడదు. అట్లాగా గొప్పగా చెప్పుకోకూడదు. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విషయం, ఫోర్త్ పాయింట్ చెప్తున్నానండి. వంట చేసేటప్పుడు, ముఖ్యంగా స్త్రీలకి వంట చేసేటప్పుడు 2 బియ్యపు గింజలని అగ్నిలో వేసిన తర్వాత వంట చెయ్యాలి. అలా వేయకుండా వంట చెయ్యవద్దు. ఓకేనమ్మా? ఆ తర్వాత 5వ పాయింట్ చెప్తున్నానండి. సహజంగా టిక్లీలు పెట్టుకుంటారండి. టిక్లీ పెట్టుకున్నా ధరించినా కూడా కుంకుమ ధరించాలి. అసలే కుంకుమ ధారణే చెయ్యాలి. మనము ఉద్యోగస్తులం, బయటికి పరుగులెత్తుకుంటూ వెళ్తాం, టిక్లీ ఉంటుంది. ఓకే, ఈ టిక్లీతో పాటు కుంకుమ ధారణ కూడా ఈ పాపిట్లోనూ ఈ కింద పెట్టుకొని తీరాలి. అలా లేకుండా వెళ్ళరాదు. ఇది 5th పాయింట్. నేను ఇప్పుడు చెప్పేది 6th పాయింట్. కాళ్ళు కింద టపా టపా కొట్టుకుంటూ ఆడవారు నడవరాదు. ఏవి చెయ్యకూడవో చెప్తున్నాను నేను. టపా టపా కాళ్ళు కొట్టుకుంటూ నడవరాదు. విసుక్కుంటూ వంట చెయ్యరాదు. విసుక్కుంటూ వంట చేయకూడదండి. ఇంకొకటి, చేతి గాజులు సరి సంఖ్యలోనే ఉండాలి. సరి సంఖ్య అంటే తెలుసు కదండి, 2, 4 అట్లా సరి సంఖ్యలో ఉండాలి. బేసి సంఖ్యలో చేతి గాజులు ఉండరాదు. అలాగే కాలికి పెట్టుకుంటే మెట్టెలు. ఇంకొక పాయింట్, 9వ పాయింట్, కాలికి పెట్టుకుంటే మెట్టెలు ఏవైతే ఉంటాయో అవి 2 ధరించి ఉండాలి. ఒకవేళ 2 లేకపోతే కనుక చుట్టూ తిరిగి ఉంటాయి చూడండి మట్టెలు, అటువంటి మట్టెలను ధరించవచ్చు. అలా లేకుండా సింగిల్గా ఒక్కొక్క కాలికి మట్టె వేసుకొని తిరగరాదు. ఇది 9వ పాయింట్ అండి. లాస్ట్ ఫైనల్ 10వ పాయింట్ నేను చెప్తున్నానండి. కాలికి వెండి పట్టీలు మాత్రమే ధరించాలి. అంతేకాని ఇతర లోహపు, రాగి కానీ బంగారము కానీ పంచలోహాలతో చేసినవి కానీ కాలికి ధరించటం తప్పు. ఇది తెలియక చేస్తున్నారండి కొంతమంది. అలా చెయ్యకూడదు. ఇంకా మరికొన్ని విషయాలను తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాము. సర్వేజన సుఖనో భవంతు. స్వస్తి. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు.